నల్గొండ, లైక్ దిస్ ఇస్ ఓల్డ్ సిటీ. యాక్చువల్గా తప్పు చేసిన వాళ్ళని హీరోగా చిత్రీకరించి మీడియా అయినా కానీ కొందరు, ఐ డోంట్ సే ఎవ్రీవన్, తప్పు చేసిన వాళ్ళని హీరోగా చిత్రీకరించి చూపించడం అనేది చాలా బాధాకరం. విలనే కదా ఎప్పటికీ, రైట్? ఒకవేళ ఉమెన్కి వాడు హస్బెండ్ కానీ లేకపోతే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా కానీ, సన్ అవని ఎవరైనా కానీ, తప్పు చేసిన వాడు ఎప్పటికీ విలన్గానే ఉండిపోతాడు, రైట్? ఈవెన్ నా లైఫ్లో కూడా అంతే. నేను 20 years నుంచి నా లైఫ్లో నేను విలన్స్ నా దారిలో నాకు అడ్డుగా వచ్చింది విలన్స్. సో వాళ్ళు ఎప్పటికీ హీరోస్ అవ్వరు, విలనే లైఫ్లో, వాళ్ళంతా విలన్స్. అలాంటి వ్యక్తులు హరాస్మెంట్స్, టార్చర్స్ ఇవన్నీ భరించాను నేను. సో గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ ఈజ్ నథింగ్ బట్ నేచర్. వన్ సూపర్ పవర్ that has been being protected me. Even నా హస్బెండ్ ఉన్నాడు. I want to say about my husband. ఎంత తప్పుడు వ్యక్తి అంటే వాళ్ళ మదర్ అయితే ఇంకా ప్రమాదమైన ఓల్డ్ ఉమెన్. ముసలితనానికి అంత క్రైమ్ చేస్తుంది. ఎంగేజ్లో ఎన్ని కుటుంబాలని ఇంటర్నల్గా పొందబెట్టి ఉంటుందో. ముగ్గురు బిడ్డల తల్లి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉంది. నా హస్బెండ్ నీ లైఫ్ స్పాయిల్ చేశాడు అయితే ఏంటి అని అంటుంది. అవునా? అసలు నువ్వు మరి ఒకరి దగ్గర పడుకొని కన్నావా లేకపోతే 10 మంది దగ్గర పడుకొని కన్నావా నీ కొడుకుని చందా నాగేశ్వరరావుని? ఎంత తప్పు మాట అట్లా. అందరూ నీలాగా ఉంటారా? అందరూ ఆమెలాగా ఉండరు కదా. ఎంత తప్పు అట్లా. నాకు చాలా బాధ అనిపిస్తుంది అట్లా. అలాంటి వాళ్ళకి కంపల్సరీ పనిష్మెంట్ రావాల్సిందే, భగవంతుడు అనేవాడు నిజంగా ఉంటే. ఎందుకంటే రోజా డేస్ కూడా నడుస్తున్నాయి ముస్లిమ్స్వి. భగవంతుడు అనే వాళ్ళు ఉంటే ఇంకా 29 మెంబర్స్ ఎవరైతే క్రైమ్ చేశారో నా విషయంలో, కులం పేరుతో దూషించి దారుణంగా ఏమంటారు అటాక్ చేశారు, దాడి చేశారు నా మీద. దాడి చేసిన కాగానే రుబాబ్ చేస్తున్నారు. మరి తప్పు చేసిన వాళ్ళంతా రుబాబుగా ఉన్నప్పుడు హానెస్ట్గా బతికినా మరి ఎంత ఉండాలి, నేను ఏ విధంగా ఉండాలి? ఇక వాళ్ళు నన్ను హరాస్ చేస్తున్నారని చెప్పేసి నేనైతే చనిపోలేదు, ఓకే. కానీ ఈ నాగేశ్వరరావు చందా అనే వ్యక్తి ఐఏసీటీలో నేను ఇంటర్నల్గా చాలా బతిలాడితే అడ్మిషన్ ఇచ్చారు. ఐఏసీటీలో ఎవ్వరు అతనికి అడ్మిషన్ ఇవ్వలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరు అడ్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే అతని క్యారెక్టర్ బాగాలేదు. వాళ్ళ తల్లి ఏజ్ ఉన్న వాళ్ళ ఉమెన్ దగ్గర కండోమ్స్ పట్టుకొని వెళ్తాడు, రాత్రిపూట తప్పు చేస్తాడు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పడుకుంటాడు, ఉమెన్ దగ్గర పడుకుంటాడు. అంటే ఇంకొక ఉమెన్ జీవితంని పాడు చేస్తూ వస్తున్నాడు. సో నేను అన్నట్లు తప్పు చేయడం అది చాలా తప్పు. ఇంకొకరు ఫ్యామిలీని నువ్వు డిస్ట్రాయ్ చేస్తున్నావు. ఆ ఉమెన్ లైఫ్ అంటే ఆమెకు కూడా, ఆమె ఏమైనా కానీ ఆమె బ్యాక్గ్రౌండ్ నీకు అవసరం లేదు. నువ్వు అట్లా కండోమ్స్ పట్టుకొని ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె జీవితం పాడు చేయడం అనేది తప్పు. మరి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా ఘోరంగా నా విషయంలో నాకు ముందు ప్రైమరీ ఇంజస్టిస్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఫేస్ చేశాను, ఇప్పటికి కూడా ఫేస్ చేస్తున్నా. మరి అతని మీద కేసెస్ నడుస్తున్నాయి. SC/ST అట్రాసిటీ కేసు నల్గొండ అండ్ 498 కేసు వరకట్న వేధింపు మనకి గాంధీ భవన్ దగ్గర ఫ్యామిలీ కోర్ట్. సో నాకు జస్టిస్ కావాలని, జస్టిస్ అంటే ఏంటి అంటే ఏదో నాకు డబ్బులు ఇచ్చి అట్లా కాదు, వాళ్ళకి పనిష్మెంట్నే నేను కోరుకుంటున్నా. యాక్చువల్లీ ఇంకా 29 మంది 29 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి పనిష్మెంటే నేను కోరుకుంటున్నాను. ఆత్మ అదే కోరుకుంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా వెన్ ఐ వాస్ డూయింగ్ మై స్కూల్ డేస్లోనే నేను డిసైడ్ అయ్యాను, ఒకవేళ నాకు అట్లా చాలామంది ఉమెన్ని కొట్టడం, చంపడం, కులం పేరుతో దూషించడం ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాను. సో పెద్దయ్యాక నాకు కూడా అలాంటి సిచ్యుయేషన్ వస్తే నేను నా ప్రాణం పోయే వరకు ఫైట్ చేసి వాళ్ళకి పనిష్మెంటే రావాలని నేను కోరుకున్నా. హస్బెండ్ కానీ నాకు ఒకవేళ బిడ్డలు ఉంటే బిడ్డలు కూడా పనిష్మెంట్ ఇప్పించేది తప్పు చేస్తుంటే. సో నేను పనిష్మెంట్నే కోరుకుంటున్నా. వాళ్ళు జైలు శిక్ష అనుభవించాలి, జైలు జీవితం అనుభవించాలి, వాళ్ళకి ఒకరికన్నా ఊరేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తప్పు చేస్తాడు హీరోకి ఎందుకు బతకాలి? వాడు విలన్, వాడు క్రైమ్ చేసేవాడు, వాడు రేపిస్ట్. నన్ను బలాత్కరించి, నన్ను అవమానం చేసి, నన్ను బలాత్కరించి ఇంటర్నల్గా ఎంతో హరాస్ చేసి భయంకరంగా
నాకు 60 డేస్లో హాఫ్ డేస్ నేను పీరియడ్ ప్రాబ్లంతో నేను సఫర్ అయ్యాను 20 ఇయర్స్. 60 డేస్లో నాకు 3 టైమ్స్ లేడీస్ ప్రాబ్లము. నేను చాలా ఒక పక్క నాకు బ్లీడింగ్ అవుతుండేది. ఎంతో ఇబ్బందులు గురి అయి ఉన్నా. నేను ఎంతో ఇబ్బంది పడుతుంటే కూడా నన్ను లైంగికంగా వేధించి నా మీద దాడి చేసి ఎన్నో చేశాడు. భగవంతుడు అనేవాడు నిజంగా ఉంటే, ఒకవేళ రేపు నాకు జడ్జ్ ఇంజస్టిస్ చేస్తే నేను బతికుంటే మాత్రం హైకోర్టుకి వెళ్తా, నెక్స్ట్ సుప్రీంకోర్టు కూడా వెళ్తా. కానీ నేను మాత్రం కాంప్రమైజ్కి రాను. నన్ను కాంప్రమైజ్కి రమ్మని చాలాసార్లు వేధించారు వాళ్ళు. గట్టిగానే కాంప్రమైజ్, నువ్వు కేసు వెనక్కి తీసుకో, నువ్వేం సాధించావు, నువ్వు కేసులు పెట్టి. వాళ్ళ తమ్ముడు చందా సతీష్ ఎంత నీచుడు, పాపాత్ముడు, దుర్మార్గుడు అంటే మరి భగవంతుడు వాడికి ఎలాంటి చావు రాసి పెట్టాడో దేవుడు అనేవాడు నిజంగా ఉంటే. నువ్వేం సాధించావు? మేము ఆల్రెడీ పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, వీళ్ళకి డబ్బులు ఇచ్చాము అని చెప్తున్నారు. నేను చెప్తున్నా, చందా సతీష్ మీరు 1000 మందికి డబ్బులు ఇచ్చుకోండి. కాలం అనుకూలిస్తే మీరు విలన్స్ అయిన వాళ్ళు మీకు భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే నా ఆత్మలో నేను అదే కోరుకున్నా. ఇప్పటికైనా మీరు మారి మంచుకుంటారా, ఉండండి. అట్లా కాదు నన్ను చంపాలని ప్రయత్నం చేసిన గతంలో ఎట్లా మళ్ళీ ప్రయత్నం చేశారో మళ్ళీ నన్ను చంపాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే పోలీసు వాళ్ళకి నేను కంప్లైంట్స్ ఇచ్చి నాకు విసిగి వేసారిపోయి ఉన్నా. ఎంత దుఃఖం బాధ, నాకు ఎంత దుఃఖం బాధ ఉందో నాకు తెలుసు. నా ఆత్మలో ఎంత దుఃఖం ఉందో నాకు తెలుసు. బతికున్నా నాకే దిక్కులేదు జస్టిస్. ఇంకా నా ప్రొఫెషనల్ లైఫ్తోని ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఎంత ఘోరం అంటే మరి అట్లాంటి వాళ్ళకి జాబ్స్ ఎందుకు ఇచ్చారో. నేను ఎంత 150 డేస్ నేను ప్రొటెస్ట్ చేస్తే ఒక్క వ్యక్తిని సస్పెండ్ చేశారు. చాలామంది ఉన్నారు, ప్రొఫెసర్ మనోహర్ అతను ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు. ఉమెన్లో చాలామంది ఉమెన్ ఉన్నారు. కొంత వాళ్ళు కూడా సస్పెండ్ అవ్వాలని నేను నా ఆత్మ కోరుకుంటుంది. ఎందుకంటే నేను నా లైఫ్ నేను పోయింది, నేను లైఫ్ని కోల్పోయాను. విలువైన కాలాన్ని నేను కోల్పోయాను, వాల్యుబుల్ టైంని నేను కోల్పోయాను. నాకు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ తినకుండా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ని ఎడ్యుకేషన్కి ఖర్చు చేశాము, లైఫ్ బాగుంటుందని. కాబట్టి నేను ఇంకా యూనివర్సిటీలో ఎవరైతే నా నోటి దగ్గర అన్నంతో ఆడుకుంటున్నారో వాళ్ళు కూడా సస్పెండ్ కావాలని కోరుకుంటున్నాం. మనోహర్ ఒక్కడే కాదు, ఇంకా చాలా. సిరసని సత్యనారాయణ అనే వ్యక్తి ముసలాయన కెమిస్ట్రీలో వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు గతంలో, అతను సస్పెండ్ అవ్వాలి. అతనికి పెన్షన్ ఆపండి. ఎందుకంటే ఎంత అన్యాయం చేశాడో నా లైఫ్లో. అతని వెనకాల చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా పనిష్మెంట్ దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.